ఇస్తే 10-11 రూపాయలు మళ్ళీ అదే కొనుక్కొని ఇట్లా చుట్టూతో గోల్ గోల్ తిప్పేది, సైక్లింగ్ చేసేది అధ్యక్ష. ఇవాళ మేము ఆలోచన చేసి పండించే రైతుకు గిట్టుబాటు ధరనే కాదు బోనస్ ఇవ్వాలి. ఈ కొనుగోలు చేసిన ప్యాడీ బొడ్లను సన్న బియ్యంగా మార్చి పేదల కడుపు నింపాలి అని చెప్పి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ పంటలు పండిస్తున్నాం అధ్యక్ష. రేర్ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 1,06,00,000 కుటుంబాలు 3,17,00,000 మందికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, తమరి అనుమతితోనే ఒక పూట మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఏదైతే రేషన్ షాపులలో ఇస్తున్నాం ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ భోజనం పెట్టుండి అందరిని ఆహ్వానించి ఎంత మంచి సన్న బియ్యం ఇస్తున్నామో ఈ శాసనసభలో అందరికీ భోజనం పెట్టాల్సిందిగా అధికారుల నుంచి అటెండర్ నుంచి అధికారుల వరకు ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడికి వచ్చే విజిటర్స్ వరకు అందరికీ మంచి భోజనం ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సన్న బియ్యంతో నేను భోజనం పెట్టమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు వాటి ఫలితాలు వీళ్ళ కనువిప్పు కలిగించడానికని సభలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సన్న బియ్యంతో ఓ పూట మంచి భోజనం పెట్టాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు అధ్యక్ష, రేషన్ కార్డు ఏంది? రేషన్ కార్డు కూడా అడుక్కోవాలన్నా అధ్యక్ష? ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మా బీర్లు అయిలే చెప్పండి, ఎప్పుడు కావాలన్నా మీ ఇంట్లో పిల్లలు నిరంతరం పిల్లలు పుట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, అత్తగారింటికి పోవడం లేకపోతే అత్తగారింటికి రావడం, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒక రోజుతోని ఆగేది కాదు, ఒక రోజుతోని అయిపోయేది కాదు. అందుకే లక్షలాది రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం రేర్ ఏరియాలో అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్లో. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్ మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది, కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి. ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికమ్ పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వరులు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికమ్ లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికమ్ ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికమ్ పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వరులు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురిపెట్టుండని. గురిపెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబులని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు, సంతోషం.
మీ కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1956 మొదలుపెట్టిన ఐటీఐ ఆనాడు ఏదైతే అవసరం ఉందో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంబరు ఇట్లాంటి డీజిల్ మెకానిక్ ఆ రోజు కోర్సులు పెట్టారు. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా అవే నేర్పించాలని చూస్తారు. ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. దేంట్లో నేర్పిస్తారు అధ్యక్ష? అంబాసిడర్ కార్ మీద డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఏడుంది అధ్యక్ష? పోతే ఫామ్ హౌస్ కావాలి, ఒకటి ఉండొచ్చు. ఆ ఒకటి కూడా ఉందో రాళ్ళ మీద నిలబెట్టిరో నాకు తెలియదు. మరి ఇక బయట ఆడ అంబాసిడర్ కారు రిపేర్ నేర్పితే వాడు బయటకు వచ్చినాక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? అందుకే ఈరోజు ఆ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. 100 నియోజకవర్గాలలో 100 కట్టాలని మేమే కాకుండా టాటా మీకు తెలుసు ఎంత గొప్ప సంస్థను, వాళ్ళతోని జాయింట్ అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని 2400 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రణాళికలు రచిస్తే 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టి 100 ఇన్స్టిట్యూషన్లో 65 ప్రారంభించిన అధ్యక్ష. ఇలా వేలాది మంది పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే నూతన టెక్నాలజీని ఈరోజు రోబోస్తో సహా అక్కడ వాళ్ళకు పెట్టి వాళ్ళకు నేర్పుతున్నారు అధ్యక్ష. అందుకే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి 2000 రూపాయలు వాళ్లకు స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్నైనా అభినందించారు అధ్యక్ష. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతే బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలా. ఈ బ్లూ కాలర్ జాబులే రేపు రాబోయే ఏ సునామీని తట్టుకొని నిలబడుతుందని చెప్పి మన యువతను సన్నద్ధం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు అక్కడ కూడా సాంకేతిక నైపుణ్యం నేర్పించి బ్లూ కాలర్ జాబులకు ఏ రకంగా ఎంపవర్ చేయాలనో టాటాతోని 2వ ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈరోజు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి ఈరోజు ట్రైనర్స్ ట్రైనింగ్ మన దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ పాతకాలం చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళను మన ఉద్యోగాల నుంచి తొలగించలేము. కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళా వృత్తి నైపుణ్యాన్ని నేర్పి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు ఈ ఏటీసీలను ఈ పాలిటెక్నిక్లను టాటానే నిర్వహించి లక్షలాది మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా లాంటి గొప్ప సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదారంగా ఉచితంగా నిధులను ఇస్తుంటే ఈ సభలో అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నది అదే కదా అధ్యక్ష. అందుకే కదా కొంగర కళా నుంచి ఆమంగల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్ నెంబర్ 1 వయా భారత్ ఫ్యూచర్ సిటీ వేస్తున్నామో రతన్ టాటా పేరు ఎందుకు పెట్టినాం అధ్యక్ష? ఈరోజు తెలంగాణలో 80,000 ఉద్యోగాలు కల్పించిన టీసీఎస్ ఈరోజు తెలంగాణలో ఉంది. 1,00,000 ఉద్యోగాలకు చేర్చుకోబోతుంది. అంత తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఆ రోడ్డుకు పెడితే అభినందించాలన్న ఆలోచన వీళ్ళకి కలగకపోవడం ఎంత విషాదకరం అధ్యక్ష. అసలు ఏం విపరీతమైన పోకడలు ఇవి, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి. అందుకే ఈరోజు రాబోయే వైట్ కాలర్ లేదంటే ఏ సునామీలో కొట్టుకపోతున్న మన యువతను బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఈరోజు జర్మన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రీసెంట్గా మా అధికారులు రష్యా కూడా పోయొచ్చారు. వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టామ్కామ్ సంస్థ పంపించిన వాళ్ళు నేను జపాన్ పోయినప్పుడు వచ్చి కలిసారు కొంతమంది పిల్లలు. సార్ హైదరాబాదే అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పంపించింది సార్ అని. ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఉద్యోగం చెప్పిన ఎంత వస్తుందంటే నెలకు 2 లక్షలు వస్తుంది అన్నారు. ఇవాళ ఐటీ ప్రొఫెషనల్కి 1,00,000 కాదు కదా ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేంది చింతమడకలు మొత్తం అమ్మి తీసుకొచ్చి పెట్టారు, చింతమడకలు అమ్మి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అందుకే ఈరోజు పంపించింది మీరు కాదు, సర్టిఫికెట్ బోర్డు పెట్టిరు. అదే వాళ్ళ గొప్పతనం అధ్యక్ష. బోర్డు పెడతారు, రిబ్బన్ కట్ చేస్తారు, కత్తెర జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాడు ఉన్నడా ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చారా ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడారు అధ్యక్ష. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదా ఏంది లైక్లా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే
లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగిడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్ము. నాన్నగారు సంపాదించి ఇచ్చారు, టీవీ పెట్టుకున్నాడు, బాగానే ఉంది, చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే? షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసిర్రు, చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష? ఇక్కడి నుంచే అధ్యక్ష మీకు తెలుసు, అధ్యక్ష తమరు చూసారు, నేను చూసిన 10 జనపతులు ఒక పెద్ద మరిసెట్టు ఉంటుంది. కుటుంబం అంతా పోయి సోనియా గారి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి వచ్చిన ఫోటో ఉంది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో యూట్యూబ్లో మీరు మాయం చేయొచ్చు ఉండొచ్చు, కానీ ప్రజల మెదడులో రిజిస్టర్ అయిపోయింది పర్మనెంట్గా. విశ్వాసఘాతకులుగా మారకండి, విశ్వాసం చూపించండి. తెలంగాణ అంటేనే విశ్వాసానికి మారుపేరు. ఈరోజు ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఎల్లకాలం తెలంగాణ గుర్తు పెట్టుకుంటుంది. మీరు కాదన్నా అవునన్నా ఏమీ ఫరక్ పడదు. కాకపోతే నా బాధల్లో ఒక్కటే, పెద్దలు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పిండు. ఏం పోటో బాబామార్దులకు కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మొత్తం తుడిపే కార్యక్రమం మీద పడి కేసీఆర్ ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడి విపరీతమైన పోకడల అధ్యక్ష ఇది. అందుకే ఇక్కడ నిలబడ్డా కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని గుర్తు చేసిన అధ్యక్ష. అందుకోసమనే ఈరోజు మనం బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేసుకుంటే, మనం ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. దాన్ని అభినందించడానికి వాళ్ళకు మనసు రాకపోతే జాలిపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇది తెలంగాణకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు చాలా విషయాలు, పర్యావరణ రహిత ప్రాంతం కావచ్చు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కావచ్చు, ప్రపంచ స్థాయి సర్వీస్ సెక్టర్కు హబ్గా తీర్చిదిద్దడం కావచ్చు, మూసి పునరుజ్జీవం ప్రాజెక్టు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, కాలుష్య కారక పరిశ్రమల ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించడం, హీల్ట్ పాలసీ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం కావచ్చు, సోలార్ పవర్ను ప్రోత్సహించడం కావచ్చు, మన క్యూర్ పాలసీలో భాగంగా మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పెరి అర్బన్ రీజన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అత్యధిక ప్రాధాన్యం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన మేము ప్యూర్గా వర్గీకరించాం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు రేడియల్ రోడ్లను నిర్మించి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్గా ఈరోజు వీటిని వర్గీకరిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా లాంటి రంగాలను ప్రోత్సహించబోతున్నాం. అదేవిధంగా రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతం దాదాపుగా 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లలో వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం, పంటల మార్పిడి, అధునాతన వ్యవసాయ విధానాలు. ఒకనాడు తెలంగాణ పంటల జోన్లుగా ఉండేటివి. పసుపు, సోయాబీన్, సన్ఫ్లవర్, వేరుశెనగ, చెరుకు లాంటి పంటలకు నిజామాబాదు
జిల్లా ఒక హబ్గా ఉండేది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు దేశ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదిగారు. దేశంలో ఊరు మొత్తం ఒకేసారి కార్లు కొన్న గ్రామం ఏదైనా ఉందంటే అంకాపూర్ నిజామాబాద్ జిల్లా అని నేను గొప్పగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. మిర్చి పత్తి పంటలకు వరంగల్ ఖమ్మం జిల్లాల పేర్లు ప్రతీతి. మా కొడంగల్ వికారాబాద్ కంది పంటలకు కందిపప్పు పంటకి ఫేమస్. రంగారెడ్డి జిల్లా కూరగాయలు పండ్ల తోటల సాగుకు ప్రతీతి. ఇప్పుడు ఆ కల్చర్ కనుమరుగై అగ్రికల్చర్ దెబ్బతిన్నది. దీన్ని రివైవ్ చెయ్యాలని ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు రేర్ 10లో పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ అగ్రికల్చర్ ప్రాంతంలో మనం తీసుకురావాల్సిన మార్పులు, పంట మార్పిడి విధానాన్ని ఏ విధంగా ప్రోత్సహించబోతున్నాం, ఏమేమి బోనస్లు ఇవ్వబోతున్నాం, వాళ్ళు పండించిన పంటకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాటిని మార్కెటింగ్ చేయడానికి అవసరమైన అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రైతును రాజును చేసి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండగ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే కానీ అత్యధిక లాభం లేదు. కాబట్టి వరి నుంచి పంట దృష్టి మరల్చి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల పంటలు అన్ని పండించడం ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఇద్దరు మంత్రులకు సూచన చేస్తున్నా. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నా. తొందరలోనే శాసనసభలోనే కాకుండా వివిధ జిల్లాలలో చర్చా కేంద్రాలను ఈరోజు మనం పెట్టాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ప్రజల్ని మమేకం, రైతుల్ని మమేకం చేసి, రైతులను భాగస్వాములను చేసి, స్థానిక పరిస్థితులను, భూమి యొక్క సాంద్రతను పరీక్షలు చేసి, ఆ భూమిలో ఉన్న సాంద్రత ఎంతుంది, ఏ పంటలు పండిస్తే బాగుంటుందో సైంటిస్టులతోని పరిశోధనలు చేపించి అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఇందులో భాగస్వాములను చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా, పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించాల్సిందిగా, పాలు కూరగాయలను, పాలు పండ్లను పండించే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా మా మంత్రులకు నేను ఈరోజు సూచన చేస్తున్నా. తొందరలోనే ఆ కార్యాచరణతో ముందుకు వస్తాం. రైతును రాజు చేస్తాం అన్నందుకైనా మేము చేస్తున్న ప్రణాళికలు, మేము ఇస్తున్న 500 రూపాయల బోనస్, అదే విధంగా మేమిచ్చిన రైతు భరోసా, మేమిచ్చిన రైతు బంధు పథకాలకైనా ఈరోజు వాళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఏది చెయ్యరు. రైతు రుణమాఫీ చేస్తే మాట్లాడరు. కాబట్టి ఈ విధంగా అయినా గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు అభినందన తెలుపుతారు. ప్రత్యక్షంగా మమ్మల్ని అభినందించడానికి బేసిజాలు అడ్డం రావచ్చు, లేకపోతే పగ పచ్చికారం అని అంటుంటారు కదా, అట్లేమైనా వాళ్ళకు ఉందేమో అనుకున్నా కానీ చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అభినందించకపోవడం అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. వెనకటికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కషాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది. ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని. స్వామి దగ్గరికి పోయినప్పుడు పోగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిదని ఆ నుంచి బయలుదేరాడు. కషాయి దగ్గరకు పోయాడు. కషాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక మాట్లాడి భయపడిపోయింది ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ వాంగనే ఇట్లయిందని ఆ పక్కలో కూర్చోబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు వాంగనే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష. దీని అర్థం ఏంటంటే ఫామ్ హౌస్లో దొరికింది కదా అధ్యక్ష ఒక ఆయన. దీని అర్థం ఏంటంటే యజమానిని బట్టి చిలుకలు ఉంటాయని. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండరు, ఆ ఫామ్ హౌస్లో దొరికినాయన ఆ పక్కలు ఉన్నాయని ఇద్దరు. అక్కడికి పోగానే ఎట్లా తయారైన రోజు చూసిరు కదా అధ్యక్ష.
ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే, పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ, మా రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు. దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు చెప్తా, మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఎందుకులే, ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి, మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం, మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1,300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000, 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆడబిడ్డలని ఎంపవర్ చేయడానికి ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టూరిజం పాలసీ మన దగ్గర పర్యాటక రావడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, అంతర్జాతీయ స్థాయి కట్టడాలు ఉన్నా, మన దగ్గర వారసత్వ కట్టడాలు ఉన్నా, ప్రకృతి సంపద ఉన్నా, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నా, లేకపోతే మీకు అద్భుతమైన మందిరాలు ఉన్నా, సమ్మక్క సారలమ్మ ఉన్నా, మనకు టూరిజం పాలసీ లేదు అధ్యక్ష. అందుకే పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సేవల ద్వారా ఆధ్యాత్మిక వారసత్వము, సంస్కృతి, సాహసం, వైద్యము మరియు ఆరోగ్య, పర్యావరణ, పర్యాటకను పెంపొందించడానికి ఈరోజు మేము పర్యాటక పాలసీ 25-2030 ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ పాలసీ లేని టూరిజంకు ఈరోజు ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ క్రీడా పాలసీ 2025, తెలంగాణ క్రీడా విధానం ద్వారా ప్రైవేట్ రంగ సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారుల సాధికారిత ద్వారా పథకాలు సాధించే వ్యవస్థను రూపొందించి క్రీడలలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒలింపిక్ క్రీడల్లో మనం పథకాలు సాధించాలని అధ్యక్ష. గతంలో వాళ్ళు ఘనత వహించిన పరిపాలనలో డ్రగ్స్ పబ్స్కి యువతను అంకితం చేస్తే ఈరోజు డ్రగ్స్ పబ్కు వెళ్తున్న యువతని సరైన దారిలో పెట్టడానికి, క్రీడా మైదానాలలో రాణించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ స్పోర్ట్స్ పాలసీ తేవడమే కాకుండా ఈ రాష్ట్రానికి మెస్సీని, ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్లో మెస్సీ అంటే ప్రపంచంలో టవరింగ్ పర్సనాలిటీ, అలాంటి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ తెస్తే మీరు ఫుట్బాల్ మ్యాచ్ పెడతారా? మెస్సీని పిలుస్తారా? లేకపోతే నిన్న మొన్న ఎవడో డ్రగ్స్ కింగ్ ఎవడు చనిపోయిండు, ఎవరు ఈయన కాదు, ప్రపంచంలో మొన్న కాల్ చేసిరు కదా డ్రగ్స్ డాన్ను.
మెక్సికో డ్రగ్స్ మెక్సికోలో అధ్యక్ష మెక్సికోలో ఈ మధ్యనే పేపర్లో చదివిన డ్రగ్ మాఫియా డాన్ డ్రగ్ కింగ్ పిన్ని వేల మంది పోలీసులు పోయి కాల్చి చంపేశారు. వీళ్ళేమో గాయనని పిలిచామంటారు, నేనేమో మెస్సీని పిలిచిన. ఇక గది మా ఇద్దరికి ఉన్న పంచాయతీ, వేరే ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్లేయర్స్ నిన్న మన దొరికిరు కదా అధ్యక్ష, కింగ్ పిన్ లోకల్ ప్లేయర్స్. నేనేమో మా పిల్లలు, నేనే కాదు మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలందరినీ గ్రౌండ్లో తీసుకెళ్ళి క్రీడాకారులుగా మేము మారుతామంటే, మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా అని. అరే మీ పిల్లల్ని మీరు పబ్బులకు గబ్బులకు పంపిస్తా అంటే మీ ఇష్టం అది. మా పిల్లల్ని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మేము మెస్సీని పిలవాలనుకుంటున్నాం, మీరు డ్రగ్ కింగ్ పిన్ పిలవాలనుకుంటారు. మీరు సన్ బర్న్ పార్టీలను పిలుస్తారు, నేను ఇళయరాజా మ్యూజిక్ పార్టీలు పెట్టిస్తున్నా. ఇది క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. సంజయ్ గోయంకాలు, కపిల్ దేవులు, అదేవిధంగా అభినవ్ బింద్రా నుంచి మొదలు